అండ్ ఈ 3 రకాల పొడులు ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. 3 రకాల పొడులకు కావాల్సిన ఎండుమిర్చి తీసుకున్నానండి. వాటిని మధ్యలోకి కట్ చేసేసుకొని ప్యాన్లో వేసేసుకొని వాటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. అక్కడే ఉండి ఫ్రై చేస్తే మాడిపోకుండా ఉంటాయండి. అందుకని అక్కడే ఉండి ఫ్రై చేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకొని ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి కరివేపాకు కారంకి రెడీ చేస్తున్నాను. 1/2 కప్ మినపప్పు తీసుకున్నాను. వాటిని కూడా ఈవెన్గా ఫ్రై చేయాలండి. అవి కూడా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకోవాలి. అంటే చల్లారబెట్టేసుకోవాలండి. అన్నీ ఒక బౌల్లో తీసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు తీసుకున్నాను. అంతే సేమ్ క్వాంటిటీ అండి. మనం మినపప్పు ఎంత తీసుకున్నామో అంతే శనగపప్పు తీసుకున్నాము. అవి కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి లేదంటే ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టాలి. తర్వాత 1/2 కప్లో 1/2 కప్పు అంటే 1/2 కప్ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్ తీసుకొని ధనియాలు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. అక్కడే ఉండి ఫ్రై చేస్తేనే మాడిపోకుండా ఉంటే టేస్ట్ కూడా బాగుంది. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర అంటే టేస్ట్ కోసం అండి, కొంచెం జీలకర్ర. ఈ 3 అది తొందరగా ఫ్రై అయిపోయింది కాబట్టి లాస్ట్లో వేసేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు అనేది క్వాంటిటీ మన ఇష్టం అండి. ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదు క్వాంటిటీ కరివేపాకు ఎక్కువ ఎందుకు అంటే 1 కప్ 1.5 కప్ తీసుకొని బాగా డ్రై రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. అంటే మనం పట్టుకుంటే ఇరిగిపోద్ది కరివేపాకు, అలా ఫ్రై చేయాలండి. దీనిని కూడా చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత కారంకి నువ్వులు 1 కప్ కానీ 1.5 కప్ కానీ తీసుకున్నాను. వాటిని కూడా అక్కడే ఉండి ఫ్రై చేయాలండి. ఎందుకంటే అవి చిటపట అంటుంటాయి కాబట్టి మూత అనేది దగ్గర పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే చుట్టూ పడకుండా ఉంటాయి. అవి ఫ్రై అయ్యలేవు అనేది ఎలా తెలియాలి అంటే మనం కొన్ని తీసుకొని నోట్లో వేసుకుంటే అవి పచ్చిగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుందండి. అంతే. నమిలినప్పుడు మనకు పచ్చిగా లేవు అనిపిస్తే ఫ్రై అయినట్టు తెలుస్తుంది. తర్వాత పల్లీలు కూడా 2 కప్స్ తీసుకున్నానండి. అవి కూడా అక్కడే ఉండి ఫ్రై చేయాలి. వీటన్నిటిని చల్లారబెట్టేసుకోవాలండి. పల్లీలు కూడా అక్కడే ఉండి ఫ్రై చేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి. పచ్చివాసన లేకుండా ఉంటుంది కారం అనేది. మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటాయండి. అంతే అండి, బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసేసి ప్లేట్లో తీసేసుకొని చల్లారబెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనం కరివేపాకు కారం ఉన్నాం కదా, దానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోనండి. అది ఒకసారి కొంచెం మెదిగిన వరకు గ్రైండ్ చేసుకొని పప్పులు అన్నీ ఉన్నాయి కదండి అవి వేసేసుకోండి. వాటిని కూడా ఒకసారి 2 సార్లు అలా గ్రైండ్ చేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ కరివేపాకు వేసుకొని వాటిని కూడా ఒకసారి గ్రైండ్ చేయాలండి. తర్వాత దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసాక గ్రైండ్ చేసేసుకోవాలండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో తెల్లబాయలు వేసేసి అంటే వెల్లుల్లిపాయలు ఉంటాం కదా అవి వేసేసి పౌడర్లో చేసేసి ఇంకొక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లి కారం కొన్ని దానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత పల్లీలు పొట్టు తీసైనా వేసుకోవచ్చు, పొట్టు తీయకుండా అంటే అదే ఆప్షన్ అండి. వాటిని ఒకసారి పౌడర్లో చేసేసుకొని దానికి కూడా కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని గ్రైండ్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి అవి వేసేసుకోవాలి. వెల్లుల్లి వేసాక వాటిని కూడా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకొని దాన్ని కూడా ఒకసారి ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత
తర్వాత నువ్వుల కారంకి దానికి కూడా ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువసేపు టైం పట్టింది గ్రైండ్ అవ్వడానికి. చెక్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకొని నువ్వుల కారం కూడా సిద్ధం చేసుకోవాలండి. అన్నీ అలాగే ఒకసారి 2 సార్లు మళ్ళీ గ్రైండ్ చేసుకుంటూ ఉప్పు వేసుకోవాలి టేస్ట్‌కి తగ్గట్టు. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండీ, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలండి. మొత్తం ఒకసారి గ్రైండ్ చేసేసుకోవడం అండి. ఇప్పుడు ఒకలా కూరలు చేయనప్పుడు ఇలా వేసేసుకొని తింటే చాలా బాగుంటాయండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని. అంతే అండి, సింపుల్గా చేసుకున్న పొడులు ఎలా